ఓవైపు భారీ ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు రైతులు విత్తనాల కోసం సొసైటీల ముందు రైతులు భారీ క్యూ లైన్ చేపట్టారు. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ లో రైతులు ఎండలో నిలబడి క్యూ లైన్ లో విత్తనాల కోసం పాస్ బుక్కులతో చిన్నపిల్లలతో వచ్చి పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి మండలానికి చెందిన అన్ని గ్రామాల రైతులకు ఒకే వద్ద విత్తనాలు ఇవ్వడంతో ఎండలో ఉండాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 4 గంటలకు సొసైటీ వద్దకు చేరుకొని జిలుగు కోసం వస్తే అధికారులు కేవలం ఒక బస్తానే రైతులకు పంపిణీ చేస్తున్నారని, దీనివల్ల 2, 3, 4 ఎకరాలున్న రైతులు జిలుగు ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ అధికారులపై మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని రైతులకు సరిపడా జిలుగు బస్తాలను సప్లై చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇంకా భవిష్యత్తులో విత్తనాలు నాటిన తర్వాత యూరియా ఎరువుల కోసం ఎంత వేచి చూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జీలుగులు ఇస్తున్నారని చెప్పేసి వ్యవసాయ మార్కెట్ కమిటీకి మనం వచ్చినాం. పొద్దున 4 గంటలకు నేను వచ్చినా, నాకన్నా ముందు కూడా 2 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు, మెట్ట మీద పడుకున్న వాళ్ళు ఉన్నారు. రైతులకు ఇబ్బంది కలుగుతున్నది. ఎందువల్ల అంటే ఏ క్లస్టర్ కా క్లస్టర్కు జీలుగులు ఇవ్వకపోవడం వల్ల, ఒకే దగ్గర ఇవ్వడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మొత్తం ఒకటేసారి రావడం జరిగింది. మరి ఇక్కడ అధికారులు కూడా ఒక ప్రాసెస్ ప్రకారం పంపిస్తలేరు. ఒకసారి సంతకం పెడుతున్నారు, ఒకసారి జీలుగులు ఎన్ని సంతులను రాస్తున్నారు, పైనకి వెళ్ళి ఆన్లైన్ చేపించుకున్నారు, మళ్ళీ కిందికి వచ్చి లైన్ కట్టాల్సి వస్తుంది. ఒక్క జీలుగు సంచి కోసం రైతు 5 లైన్లు కడుతున్నాడు. దీనివల్ల రైతుకి ఇబ్బంది పడుతున్నది. వాతావరణం వేడి కూడా ఉంది. కనీసం ఇక్కడ నీటి సౌకర్యం కూడా లేదు. టెంట్ కూడా లేకుండా ఎండలో పడిగాపులు కాస్తున్నారు. ఒక్క జీలుగు సంచి కోసం రైతు ఇన్ని ఇబ్బందులు పెట్టడం అవసరమా? ఏ క్లస్టర్ కా క్లస్టర్ పంపించేది ఉంటే ఆ ఊరి గ్రామాలకు వాళ్ళే తీసుకుంటుండే కదా. ఒక్క దగ్గర ఇవ్వడం వల్ల ఇన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి. మేము మార్నింగ్ జిలుగుల కోసం అని పెద్దల కోసం ఇక్కడ 4 గంటలకు రావడం జరిగింది. ఇక్కడ రావడంతో చాలా మంది రైతులు 1000 మంది రైతులు క్యూలో నిలబడ్డారు. ఒక్కొక్కరి దగ్గర 2-3 పాస్బుక్ జిరాక్స్ ఉన్నాయి. అంటే తలా ఒక్కొక్కరికి 3 వచ్చినా 1000 మంది అంటే ఇంచుమించు 3000 బస్తాలు కావాలి. ఇక్కడ ఉన్నాయి 1000 బస్తాలు. దీనికి మరి వీళ్ళు ఆఫీసర్లు వాళ్ళకు ప్రభుత్వానికి ఇంటిమేషన్ కరెక్ట్ ఇవ్వలేరా, ఎందుకో అర్థం కావడం లేదు. మరి ఇది ఎవరి వైపరీత్యం? ప్రభుత్వం వైపరీత్యమా, మరి ఇక్కడ చేసే పని వాళ్ళ వైపరీత్యమా, మాకు అర్థం కావడం లేదు. ఈ సొసైటీ కామారెడ్డి సొసైటీకి సంబంధించి ఇప్పుడు 10 విలేజ్లు ఉన్నాయి. ఒక గ్రామానికి 1000 ఎకరాలు ఉంటుంది. 10 గ్రామాలు అంటే మినిమం 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలకు మనకు కావాల్సినవి 5,000 బస్తాలు కావాలి. 5,000 బస్తాలు అయితే రైతులకు సరిగ్గా అందజేయడం అనేది జరుగుతుంది. మరి ఇలా తక్కువ మోతాదు 1000 బస్తాలు ఇచ్చి ఇక్కడ ఇంతమంది రైతులను నిలబెట్టి ఇక్కడ కొట్లాడుకోవడం జరగడము, రైతులను